ఎందుకు అంటే మన హృదయాల మార్పు కోసం మృత్యువుపై ఆయన ఏం సాధించాడు? విజయాన్ని సాధించాడు. మనము బాగుపడాలని, ఈ లోక మాలిన్యములో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆ పాపాన్ని ఆయన మీద వేసుకొని మరణించి మరలా తిరిగి సజీవుడై లేచాడండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరణపు ముళ్ళును విరిచిన ఆయన నీ కృంగుదలని విరవలేడా? నీ అసమాధాన పరిస్థితిని విరవలేడా? నీ అనారోగ్యాన్ని విరవలేడా? నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న అపవాది తంత్రాలని విరవలేడా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఏ మృతమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారో సజీవుడైన యేసు వైపు తిరగండి. ఎందుకంటే ఆయన పునరుత్థానుడు, మరణాన్ని గెలిచిన ప్రభువు, సజీవుడైన దేవుడు. జీవము ఆయన యందే ఉన్నది. ప్రతి ఒక్కరు హృదయాలలో ఏదో ఒక పాపం చేసి కలిగి ఉన్నవారే. ఆ పాపాలు పోవాలి అంటే ఒక పవిత్రమైన ఒక వ్యక్తి చనిపోవాలి, రక్తము కార్చబడాలి. అందుకనే నా పాపముల కోసము ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా తను దాచుకోకుండా మన కోసము కార్చి ఉన్నాడు. కార్చి ఎంతగానో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన హృదయాల మార్పు కోసం ఏం చేశాడు? మృత్యువుపై ఆయన విజయాన్ని సాధించాడు. ఈరోజు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేశారు, అవునా కాదండి? ఒక హృదయాన్ని, చనిపోయే హృదయాన్ని, మనశ్శాంతే లేదు తనకి. అతడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు. డబ్బుంది, ధనమున్నది, ఈ లోక సుఖభోగాలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు తనకి, మనశ్శాంతి లేదు. చనిపోవాలని తన హృదయంలో అనుకున్నప్పుడు క్రీస్తును గురించిన మాటలు విన్నాడంట. అతని పేరేం పేరమ్మా? ఏం పేరు చెప్పాలి? జక్కయ్య. ఏం పేరు? జక్కయ్య. సుంకపు గుత్తదారుడు అంటే వడ్డీలు వసూలు చేసుకునే ఆయన, పన్నులు వసూలు చేసుకునే ఆయన. కటిక పేదరికములో, తినలేని పరిస్థితిలో ప్రజలున్నా కానీ అక్కడికి వెళ్ళి రూపాయన్నా కానీ, వారి వస్తువులైనా కానీ లాక్కొచ్చేవాడట. అలా సంపాదించారు, బాగా ధనాన్ని సంపాదించుకున్నాడు, బంగారాన్ని సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు, కానీ ఏమి లేదు, సంతోషం లేదు, దుఃఖమే. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. అంతా సంపాదించాడు, డబ్బుంది, అన్నీ ఉన్నాయి, మరి డబ్బున్నవారు ప్రశాంతంగా తినొచ్చుగా అనుకుంటాం మనం. వాళ్ళకేం లేండి, వాళ్ళు ఏం కోరుకుంటే తిండి వాళ్ళకి ముందు వస్తుంది అనేసి అనుకుంటాం. కానీ జక్కయ్యకి ఏం లేదు, సంతోషం లేదు, వేదన. ఇలాంటి పరిస్థితిలో హృదయాలను మార్చే ఒక వ్యక్తి వస్తున్నాడని, ఆయన సజీవుడని